గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్న క్లాస్లో మనం నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ అనేది చదువుకున్నాం. శక్తిని నిల్వ ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది నిన్న నేర్చుకున్నాం. ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే స్టోర్ చేసుకోవడానికి వివిధ రకాలుగా ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు చూస్తాం. దాంట్లో మనకి బ్యాటరీస్ ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మనం ఏం చెప్పామమ్మా, ఎక్కువగా మేజర్ సోర్స్ ఏం చెప్పాము, బ్యాటరీస్ అని చెప్పాం. బ్యాటరీస్లో ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. బ్యాటరీస్, సూపర్ కెపాసిటర్స్ ఇవి చెప్పాం. బ్యాటరీస్, సూపర్ కెపాసిటర్స్, మ్యాగ్నెటిక్ డివైజెస్, వీటితో మనం ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. దానికంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకా ఏమైనా మెకానికల్ ఎనర్జీని కూడా స్టోర్ చేసుకునే అంటే హైడ్రో ఎనర్జీ, పంప్డ్ హైడ్రో ఎనర్జీ, మనకి శ్రీశైలం ప్రాజెక్టు లేకపోతే అక్కడ ఎక్సెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు హౌ టు స్టోర్ దట్ ఎనర్జీ అనేది మనం ఇక్కడ సోలార్ ఎనర్జీని మనం బ్యాటరీస్ అంటున్నాం, డిఫరెంట్ మెథడ్స్ అంటున్నాం. ఇలా కాకుండా పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్, పిహెచ్ఈఎస్ అంటే మనం పంప్ చేసేటప్పుడు ఎనర్జీ స్టోరేజ్ని ఎలా చేసుకోవచ్చు. కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్, ఇది గ్యాస్ నుంచి మనకి న్యాచురల్ గ్యాస్ నుంచి ఎనర్జీ ప్రొడక్షన్ చేసినప్పుడు కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ఇది ఒక మెథడ్. మనం ఎనర్జీ ప్రొడక్షన్కి ఇదొక మెథడ్. లేటెంట్ హీట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, అది LHTES, హై టెంపరేచర్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ విత్ టర్బైన్, ఇది ఇంకొక రకమే. కైనటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఫ్లై వీల్స్, ఇది మనకి స్పెసిఫిక్గా అడిగాడమ్మా సిలబస్లో. ఫ్లై వీల్ ఫంక్షనింగ్ అనేది అది మనం ఇన్ డీటెయిల్ చూద్దాం. ఎన్ని రకాలుగా మనం ఎనర్జీని స్టోర్ చేయొచ్చు. పంప్డ్ హైడ్రో, మనకి జల విద్యుత్ కేంద్రాల వద్ద ఉన్న ఎనర్జీని ఎలా స్టోర్ చేయాలి, ఎలక్ట్రికల్ ఎనర్జీని. న్యాచురల్ గ్యాస్ స్టేషన్స్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలా స్టోర్ చేయాలి. థర్మల్ పవర్ స్టేషన్స్, అదే కదా మనం బొగ్గును మండించి కాల్చే వాటిలో ఎనర్జీ ఎలా స్టోర్ చేయాలి. హై టెంపరేచర్ థర్మల్, ఇది కూడా అలాగే వస్తుంది. తర్వాత కైనటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఫ్లై వీల్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ మనం చదవాలి. ఈ డిఫరెంట్ టైప్స్ అర్థమైనాయి కదమ్మా. పంప్డ్ హైడ్రో ఎనర్జీ సిస్టమ్ అంటే నీటిని నిల్వ ఉంచి మనం జల విద్యుత్ని ఏ విధంగా నిల్వ ఉంచవచ్చు. జల విద్యుత్ని ఎలా, కంప్రెస్డ్ ఎయిర్ అంటే మనం న్యాచురల్ గ్యాస్ నుంచి మనం ఎలా స్టోర్ చేయాలి అనేది దీంట్లో మనం నేర్చుకునే అంశం. దీంట్లో థర్మల్ ఎనర్జీ దేని నుంచి వస్తుందమ్మా, సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, STES అంటే ఏంటమ్మా, మనం దీంట్లో సోలార్ ఎనర్జీని బ్యాటరీస్ అని చెప్పాం ఇప్పటిదాకా. అలా కాకుండా అదర్ వేస్ ఇంకేమన్నా ఉన్నాయనేది చూద్దాం. లేటెంట్ హీట్ ఎనర్జీ స్టోరేజ్, అదే మనం చూసాం కదా, థర్మల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేటప్పుడు హై టెంపరేచర్ వాటర్ని హై టెంపరేచర్కి స్టీమ్ ప్రొడ్యూస్ చేయడం, టర్బైన్ తిరగడం, ఇవన్నీ మనం చూసాం. అది లేటెంట్ హీట్ ఎనర్జీ స్టోరేజ్. తర్వాత మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఫ్లై వీల్ మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. ఫ్లై వీల్ ఫస్ట్ ఇయర్లో. ఇదే పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్కి పంప్డ్ మెకానికల్ ఫ్లై వీల్ని ఎక్కడ యూజ్ చేస్తామమ్మా, కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజెస్, మెకానికల్లో ఈ రెండు వస్తాయి, పంప్డ్ హైడ్రో అండ్ కంప్రెస్డ్ ఎయిర్. మెకానికల్కి అంటే ఫ్లై వీల్ని యూజ్ చేసి మనం ఎనర్జీని స్టోర్ చేయాలి. అదే థర్మల్ అయితే ఏం చేయాలి, బ్యాటరీస్, వాటిని ఎలక్ట్రోకెమికల్ బ్యాటరీస్, ఫ్లో బ్యాటరీస్, వీటిలో ఎలక్ట్రోకెమికల్లో ఇలా స్టోర్ చేయాలి. బ్యాటరీస్లో అయితే కెమికల్ అంటే ఏంటి, హైడ్రోజన్ని మనం స్టోర్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలా స్టోర్ చేయాలమ్మా, సూపర్ కెపాసిటర్స్ వీటిలో మనం స్టోర్ చేయాలి. ఇలా డిఫరెంట్గా మనం చూసాం. పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్ అనేది మనం చూస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే, మనకి జల విద్యుత్ కేంద్రంలో ఏం చేస్తారు, హై లెవెల్లో నుంచి వాటర్ని లో లెవెల్లోకి పడేటట్టు చేసి మెకానికల్ ఎనర్జీ కొంత హైట్ నుంచి
కొంత డౌన్కి వాటర్ హైట్ నుంచి లోకి పడేటప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎక్సెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎలా స్టోర్ చేయాలి, ఎక్సెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎలా స్టోర్ చేయాలి అనేది మోస్ట్ కమర్షియల్లీ డెవలప్డ్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్తగా మనకి కమర్షియల్లీ వ్యాపారంగా దీన్ని చూస్తే మనకి కొత్తగా డెవలప్ అయిన టెక్నాలజీ పంప్డ్ హైడ్రో ఎనర్జీ యూజ్ 2 రిజర్వాయర్స్ ఎట్ డిఫరెంట్ హైట్ టు స్టోర్ ఎనర్జీ. అంటే ఏంటి ఇక్కడ 2 రిజర్వాయర్స్? దీంట్లో ఉండే టెక్నాలజీ ఏంటమ్మా? మనకి రిజర్వాయర్స్ ఎన్ని ఉంటాయి? జనరల్గా ఒకటే ఉంటుంది కదా, అలా కాకుండా 2 రిజర్వాయర్స్ ఎట్ డిఫరెంట్ హైట్స్ టు స్టోర్ ఎనర్జీ. అంటే ఏం చేస్తున్నాం? వాటర్నే కొంత స్టోర్ చేసి మళ్ళీ ఏం చేస్తాం? తిరిగి బ్యాక్ ఎనర్జీని పంప్ చేసుకొని హైట్ నుంచి పడేటట్టు చేయడం. 2 రిజర్వాయర్స్ ఉండేటట్టు ఇలా మనం అవసరమైనప్పుడు ఎక్సెస్ వాటర్ని ఏం చేస్తాం? ఎక్సెస్ వాటర్ని ఆ రిజర్వాయర్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని బ్యాక్ పంప్ చేసుకొని ఇలా రొటీన్ ప్రాసెస్లో చేస్తాం. As of 2012, 99% of global storage is in the form of PHS. Global storage. దీంట్లో ప్రపంచం మొత్తం కూడా ఎలా ఉంది? గ్లోబల్ మొత్తం కూడా ఏముందమ్మా? పంప్డ్ హైడ్రో సిస్టమ్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమే అప్లై చేస్తాం. అది మనకి ఇండియా ఎస్టిమేటెడ్ పొటెన్షియల్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్స్ ఎంత వరకు స్టోర్ చేసుకోగలం మనం? 94 గిగావాట్ అక్రాస్ 56 సైట్స్. అంటే మనం 56 సైట్స్ అంటే 56 జల విద్యుత్ కేంద్రాల నుంచి మనం 94 గిగావాట్ని మనం ఎనర్జీని స్టోర్ చేసుకోగలం. రౌండ్ ట్రిప్ ఎఫిషియన్సీ అంటే ఓవరాల్గా ఎఫిషియన్సీ, ఈ ఎనర్జీ స్టోరేజ్ ఎఫిషియన్సీ ఉంటుందమ్మా 70% to 85%. దీంట్లో పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్లో మనకి ఇండియాస్ పొటెన్షియల్ చెప్పాం కదా 90 గిగావాట్. ఇది ఆల్ ఓవర్ వరల్డ్ మనకి ఇండియాలో చూసుకున్నాం. పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్స్ దేనికి పంప్డ్ ఈ హైడ్రో ఎనర్జీ స్టోర్ అయిన ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది? లోడ్ లెవెలింగ్ అంటే మనం అన్ని ప్లేసెస్కి ఈక్వల్గా ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. రియాక్టివ్ పవర్ కంట్రోల్ మనం చూసి ఎక్సెస్ పవర్ వేస్టేజ్ కాకుండా మనం రియాక్టివ్ పవర్ కంట్రోల్, బ్లాక్ స్టార్ట్, మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసుకోవడం, స్టోరేజ్ మీడియా, ఇప్పుడు ఫ్లై వీల్ అయ్యని చెప్పాం కదా, స్పిన్నింగ్ రిజర్వ్ ఇందాక చెప్పాం కదా, ఒక 2 ట్యాంకులు ఉంటాయి, ఒక ట్యాంక్లోంచి మళ్ళీ అప్ మళ్ళీ డౌన్, ఇలా స్పిన్నింగ్, ఇలా మనం రిజర్వాయర్స్ని ఈ స్పిన్నింగ్ రిజర్వ్ అప్, అదే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా స్పిన్నింగ్ రిజర్వ్. తర్వాత ఫ్రీక్వెన్సీ స్టెబిలైజేషన్. మనకి ఇండియాలో ఎంత ఫ్రీక్వెన్సీతో రావాలమ్మా? 50 హెచ్ఎస్. హైడ్రో పవర్ కానీ ఏ పవర్ అయినా ఎంత రావాలి? 50 హెచ్ఎస్. దీంట్లో ఫ్రీక్వెన్సీ స్టెబిలైజేషన్ పర్పస్ కూడా ఇది యూజ్ అవుతుంది. దీంట్లో చూడండి, పంప్డ్ హైడ్రో సిస్టమ్స్ అన్నిటికంటే శ్రీశైలం పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ఎంత? 1670 మెగావాట్లు ఇది స్టోర్ చేసుకుంది. మిగతాయి చూస్తే నాగార్జున సాగర్ కానీ వీటిలో 700 మెగావాట్లే ఇది స్టోర్ చేసుకుంది. ఈ స్టోర్ చేసుకోవడానికి మెయిన్ ఉపయోగపడే యూనిట్ ఏంటమ్మా? మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ ఏముంది? మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. కాబట్టి ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మెకానికల్ ఎనర్జీని మనం స్టోర్ చేస్తున్నాం. ఫ్లైవీల్ అనేది ఏంటమ్మా? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే యంత్రం కాదు. ఏంటది? మెకానికల్ ఎనర్జీని స్టోర్ చేయడం. ఫ్లైవీల్ స్టోరేజ్ ఈజ్ ఏ మెకానికల్ స్టోరేజ్ టెక్నాలజీ. ఇది యాంత్రిక శక్తిని నిల్వ ఉంచే ఒక పరికరం. ఫ్లైవీల్స్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ స్టోరింగ్ ఇంటర్నెట్ ఎనర్జీ ఫర్ షార్ట్ టైం పీరియడ్స్. ఈ దీంట్లో ఫ్లైవీల్లో నేను సంవత్సరాల ఎనర్జీని స్టోర్ చేస్తాను ఉంటే కుదరదు. ఏంటమ్మా? ఎక్సలెంట్ ఫర్ స్టోరింగ్ ఇంటర్నెట్ ఎనర్జీ ఫర్ షార్ట్ టైం పీరియడ్. ఇది షార్ట్ టైం పీరియడ్లో మనం అంటే 2 గంటల 3 గంటల అలా కానీ నేను సంవత్సరాలు ఇయర్స్ లాంగ్ ఉంచుతాను అంటే అది కుదరదు. అట్ మోస్ట్ ఎనర్జీ ఇస్ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్. దీంట్లో ఉండే
లాస్ ఏంటమ్మా ఫ్లైవీల్లో? ఫ్లైవీల్ అంటే ఏం తిరుగుతూ ఉంటుంది, మనం ప్రాక్టికల్లో చూసాం కదా. యాజ్ మోస్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఈజ్ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్. దీంట్లో లాస్ అంటే ఇందాక చెప్పాం కదా, ఎనర్జీ స్టోరేజ్లో ఎంత ఎఫిషియన్సీ వచ్చింది మనకి? 75 to 85. అంటే మిగతా ఎనర్జీ ఏమైంది? లాస్ అయిపోయింది. ఆ లాస్ ఎక్కడ వచ్చిందమ్మా? లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. దీంట్లో ఈ ఫ్రిక్షన్ వలన మనకి ఎనర్జీ లాస్ అవుతుంది. ఫ్లైవీల్స్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ ఎన్క్లోజ్డ్ వాక్యూమ్ స్పేస్ టు మినిమైజ్ డ్రాగ్. అదే ఆ లాసెస్ని తొలగించడం కోసం వీటిని లోపల అంటే గాలి తగలకుండా వాక్యూమ్ శూన్యంలో పెట్టి పనిచేయించాలి. ఇచ్చోండి దాంట్లో ఫ్లైవీల్ డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు. కంపోజిట్ రిమ్ ఉంది, హబ్, దాంట్లో లోపల ఉండే పరికరాలు, మోటారు తిరిగి స్టోర్ చేసుకోవడానికి, షాఫ్ట్ తెలుసు కదా, ఎన్నిసార్లు చెప్పినా షాఫ్ట్ తిరగడానికి గిర్రున ఒక లోపల రాడ్ తిరుగుతున్నట్టు వీల్ లాగా షాఫ్ట్ అంటే. వాక్యూమ్ ఛాంబర్, ఇది మొత్తం డబ్బా అంతా లోపలంతా గాలి పీకేసి వాక్యూమ్ ఛాంబర్. మ్యాగ్నెటిక్ బేరింగ్, దీంట్లో బేరింగ్ బాల్ బేరింగ్స్ తొందరగా తిరగడానికి మ్యాగ్నెటిక్ బేరింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది ఫ్లైవీల్. దీంట్లో అడ్వాంటేజెస్ ఇన్ డీటెయిల్గా మళ్ళీ నేను మీకు ఫ్లైవీల్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటమ్మా? లో మెయింటెనెన్స్, లాంగ్ లైఫ్. నియర్లీ 20 to 25 years ఈ ఫ్లైవీల్ అరేంజ్మెంట్లో మనం ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ కనుక స్టార్ట్ చేసుకుంటే అది ఎన్ని కాలం ఉంటుంది? 20 to 25 years మనకు తిరుగు లేకుండా పనిచేస్తుంది. లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. దీని ఫ్లైవీల్ అనేది ఏమేంటి, అదేదో చిన్న యంత్రమే కదా, దాంట్లో మనకి ఏమన్నా గాలి వస్తుందా, లేకపోతే ఏమన్నా పెట్రోల్ పోసి మనం బర్న్ చేసి ఏమన్నా పొల్యూషన్స్ చేస్తున్నాం? ఏం చేయట్లేదు కదా. లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. దాంట్లో దానివల్ల వాతావరణానికి సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఎక్సలెంట్ లోడ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటమ్మా? మనకి బయటకు వచ్చే విద్యుత్ చాలా పర్ఫెక్ట్గా రావడానికి హై కానీ లో కానీ లేకుండా కాన్స్టెంట్ వాల్యూస్, లోడ్ లైన్ అంటే అండర్ అవర్ కంట్రోల్లో మనకి ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. నో ఫ్యూయల్ ఆర్ వాటర్ ఆర్ ఎనీ సోర్స్ కన్జంప్షన్. దీంట్లో ఉంచడం వలన వాటర్ని ఇంకొక రిజర్వాయర్లో తీసుకెళ్ళి ఉంచడం వలన వాటర్ ఏమన్నా పారిపోతుందా? రిజర్వాయరే కదా అది కూడా. సో నో ఫ్యూయల్, వాటర్ ఆర్ ఎనీ రిసోర్స్ కన్జంప్షన్. దానివల్ల రిజర్వాయర్లో ఉంచడం వలన, ఫ్లైవీల్లో ఉంచడం వలన ఈ కన్జంప్షన్ అనేది ఏమి జరగదు. ఇది ఈ ఫ్లైవీల్ స్టోరేజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము? జనరల్గా మనం కార్లు, బస్సులు కూడా నడుస్తున్నాయి. ఫ్లైవీల్ బస్సెస్ అనేవి కూడా వచ్చినాయమ్మా. ఫ్లైవీల్ బస్సెస్ మనం బ్యాటరీ లాగే ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ అనేది కూడా బ్యాటరీలో ఎనర్జీ స్టోర్ చేసుకొని బ్యాటరీ కార్లు నడుస్తున్నాయి కదా, అలాగే ఫ్లైవీల్ బస్సెస్ కూడా ఉన్నాయి. యాడ్ వెయిట్ టు కార్స్, ఎస్పెషల్లీ ప్రాబ్లమాటిక్ ఇన్ రేసింగ్ కార్స్. హై కాస్ట్ యాజ్ కంపేర్డ్ టు పవర్ హైడ్రో సిస్టమ్ అండ్ బ్యాటరీస్. దీంట్లో కాస్ట్ వచ్చేసి ఏదో ఇచ్చాడు, కెనాట్ హోల్డ్ పవర్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. పవర్ దీంట్లో ఉన్నాయి, ఇందాక చెప్పాం కదా, లాంగ్ డ్యూరేషన్ పవర్ నిల్వ ఉంచుకోదు. దీంట్లో మనం ఫ్లైవీల్ స్టోరేజ్ ఇది తర్వాత కంప్రెస్డ్ ఎయిర్ స్టోరేజ్ అనేది తర్వాత చెప్తాను. ముందు ఫ్లైవీల్ గురించి చెప్తానమ్మా. చూడండి అమ్మా, ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ అని ఇన్ డీటెయిల్గా చదువుకుందాము అని చెప్పాం కదా, మనకి స్పెసిఫిక్గా అడిగాడు ఎగ్జామ్లో కూడా. ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఇప్పుడు కార్లు, బస్సులు అయ్యి బ్యాటరీ లాగే ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇన్ డీటెయిల్ మనం చదువుకోవాలి. ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్, ఫ్లైవీల్ ఎఫ్ఈఎస్ వర్క్స్ బై యాక్సలరేటింగ్ ఏ రోటార్ అనేది ఫ్లైవీల్. మనం ఫ్లైవీల్లో చక్రం టు ఏ వెరీ హై స్పీడ్, బాగా స్పీడ్గా తిరిగి అండ్ మెయింటైనింగ్ ద ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ యాజ్ రొటేషనల్ ఎనర్జీ. అది తిరుగుతూ ఉండి ఏం చేస్తుంది? అది తిరుగుతా ఎనర్జీని రొటేషనల్ ఎనర్జీగా స్టోర్ చేసుకుంటుంది. డ్యూరింగ్ ఎక్స్ట్రాక్షన్ అంటే మరి తిరిగి మనం తీసుకునేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బీయింగ్ ఫాలోడ్. అంటే అక్కడ ఏమవుతుంది? రొటేషనల్ ఎనర్జీ మళ్ళీ తిరిగి మనం తీసుకోవాలి, మెకానికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇట్ ఈస్ డిజైన్ టు విచ్ ఫ్లైవీల్ డివైస్ సేవ్స్ ద రిలీజ్ ఎనర్జీ వెన్ నెసరీ. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే అది మళ్ళీ వెనక్కి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి వీలయ్యే సదుపాయం దీనిలో ఉంది మనకి.
దీంట్లో బేసిక్ కాంపోనెంట్స్ చూడండి, బేరింగ్స్, కంటైన్మెంట్, ఫ్లైవీల్, రోటరు, మోటారు, జనరేటరు, రోటరు. ఇది మామూలుగా తిరగాలి కదమ్మా, మోటార్, జనరేటరు, స్టార్టరు, వాక్యూమ్, ఇవన్నీ మనకి ఇందాక చూపిన డయాగ్రామ్లో లాగే ఉన్నాయి. దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఎఫ్ఈఎస్ స్టోర్స్ ఎనర్జీ బై కాన్స్టెంట్లీ స్పిన్నింగ్ ఏ కాంపాక్ట్ రోటర్ ఇన్ ఏ లో ఫ్రిక్షన్ ఎన్విరాన్మెంట్. ఏం చేస్తుంది ఇది? రొటేషనల్ ఎనర్జీని కదా స్టోర్ చేసుకుంటుంది. రొటేషనల్ ఎనర్జీ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rotational kinetic energy. Rotor made up of high strength carbon fiber filaments and spinning at speed of 20,000 to 50,000 rotations per minute. అప్పుడు maximum energy మనకి దాంట్లో రొటేషనల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఆర్ సమ్ టైమ్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మెకానికల్ బేరింగ్స్. ఇక్కడ బాల్ బేరింగ్స్ అనే ఎందుకు? స్పీడ్గా తిరగడానికి కదా బేరింగ్స్ అనేది ఉపయోగపడేది. దీంట్లో మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఆర్ సమ్ టైమ్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మెకానికల్ బేరింగ్స్. ద ఎఫిషియన్సీ ఇన్ ద ఛాంబర్ ఈస్ ఎన్హాన్స్డ్ బై క్రియేటింగ్ రఫ్ వాక్యూమ్. అంటే ఈ ఎయిర్ లాసెస్, ఫ్రిక్షనల్ లాసెస్ తగ్గించడానికి ఏం చేయాలి? వాక్యూమ్ కనుక ఉంచితే మనం ఇంకా బాగా ఎనర్జీని స్టోర్ చేయొచ్చు. దానిలో అప్లికేషన్స్ చూడండి, మనం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఫ్లైవీల్ ఎనర్జీతో ఎనర్జీని స్టోర్ చేసాం. ఆ ఫ్లైవీల్ టెక్నాలజీతో ఏం రన్ అవుతున్నాయి? హైబ్రిడ్ వెహికల్స్, అంటే పెట్రోల్తో రన్ అవుతుంది, ప్లస్ ఈ ఫ్లైవీల్తో కూడా. ఫ్లైవీల్ అక్కడ ఏమవుతుంది? అక్కడ పెట్రోల్తో ఎనర్జీని దీంట్లో ఎక్సెస్ ఎనర్జీ స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం పెట్రోల్ ఆఫ్ చేసామనుకో, దీనిలో ఫ్లైవీల్లో ఉన్న ఎనర్జీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా మూవ్ అయ్యి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. దాంట్లో ఆ మెకానికల్ ఎనర్జీతో కారు ముందుకు మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. మనం గ్రిడ్ కూడా ఇవ్వచ్చు. ఆ ఫ్లైవీల్ నుంచి మనం హైడ్రో జల విద్యుత్ కేంద్రాలు వచ్చింది, ప్రొడ్యూస్ అయింది. మనకి ఒక్కొక్కసారి ఎక్సెస్ వచ్చినప్పుడు రెండో రిజర్వాయర్లోకి వాటర్ని పంపి కొద్దిగా డిలే చేసుకోవచ్చు కదా. ఆ డిలే అయినప్పుడు మనకు అవసరమైనప్పుడు అదే ఎనర్జీని ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా పంపించవచ్చు. ఏంటమ్మా ఇక్కడ దీంట్లో యూజ్ చేసేది ఏంటి? మ్యాగ్నెటిక్ బేరింగ్స్ యూజ్ చేస్తున్నాం, పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. తర్వాత కాంపోజిట్ మెటీరియల్స్, దీంట్లో ఉపయోగపడే మెటీరియల్స్ కాంపోజిట్ మెటీరియల్స్ అనేవి మనం ఉపయోగిస్తున్నాం. ఇది చూడండి, ఫ్లైవీల్ ఇన్ ఏ బ్యాటరీ పవర్డ్ బస్. ఫ్లైవీల్ ఇన్ బ్యాటరీ పవర్డ్ బస్ అంటే ఏంటి? బ్యాటరీ నుంచి మనకి పవర్ వస్తుంది. అది ఏమవుతుంది? ఎక్సెస్ ఎప్పుడన్నా ఉంటే ఫ్లైవీల్లో స్టోర్ అయ్యి, ఆ ఫ్లైవీల్లో మనం ఎప్పుడైతే రిలీజ్ చేసామో ఫ్లైవీల్లో ఉన్నది ఎనర్జీ దీనికి మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్. ఇది చూడండి, దానికి ఇండికేషన్ ఫ్యూచర్లో వచ్చే వెహికల్స్ స్టేట్ ఆఫ్ చార్జ్, నో చార్జ్ స్టోరింగ్ డ్యూరింగ్ ఆపరేషన్ ఆఫ్ బై ఏ బ్యాటరీ. బ్యాటరీ మీద రన్ అయ్యేటప్పుడు దీంట్లో ఫ్లైవీల్లో ఏమీ స్టోర్ అవ్వలేదు. ఎప్పుడైతే బ్యాటరీ ఆఫ్ అయిపోయిందో రీజనరేటివ్ బ్రేకింగ్ ఎనర్జీ స్టోరింగ్ ఇన్ ఫ్లైవీల్. రీజనరేటివ్ అంటే తిరిగి మళ్ళీ ఉత్పత్తి చేసుకోవడానికి వీలైన బ్రేక్ సప్లై చేసినప్పుడు ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ దీంట్లో స్టోర్ అవుతుంది, ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. ఆ ఫ్లైవీల్లో స్టోర్ అయినప్పుడు ఫ్లైవీల్లో అదే ఏమవుతుంది? ఫ్లైవీల్ ప్రొవైడ్స్ ఎనర్జీ డ్యూరింగ్ స్టార్టింగ్, అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ ఎనర్జీ యూజ్ అవుతుంది. అంటే దీంట్లో కెపాసిటర్ లాగా ఇది కూడా ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది అనేది మనకి అర్థం. అదర్ అప్లికేషన్స్ కిందకి వచ్చేసరికి ఇన్ వాల్వో బస్సెస్ అని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎనౌన్స్డ్ ఏ ఫ్లైవీల్ సిస్టమ్ ఫిటెడ్ టు రీర్ యాక్సెల్ ఆఫ్ ఇట్స్ S60 సెడాన్. అంటే బస్సులకు కానీ అవి ఇదే టెక్నాలజీని, ఫ్లైవీల్ టెక్నాలజీని విండ్ టర్బైన్స్ కూడా మనం అప్లై చేస్తున్నాం, రైల్ వెహికల్స్ కూడా అప్లై చేస్తున్నాం. అంటే అవి బ్రేక్స్ వేసినప్పుడు ఆ ఎక్సెస్ ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? ఎక్సెస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rotational energy, that is in the form of mechanical energy. That energy is used to start up the vehicle. అదే రైల్ ఎలక్ట్రిఫికేషన్, దీనికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్. అంటే మనం అన్ఇంటరప్టెడ్ పవర్ పోయింది అనుకోండి, అంటే యూపీఎస్ లాగే ఇది కూడా పవర్ పోతే ఇన్వర్టర్ లాగే దాంట్లో బ్యాటరీలో స్టోర్ అయింది,
రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్. ఎక్కడైతే మనకి కంప్యూటర్ ఆన్ చేస్తున్నాం, అన్ఇంటరప్టెడ్ మనం ఏదో ప్రోగ్రామ్ రాసాం, పవర్ మీద రన్ అయింది అనుకోండి, ఏమవుతుంది, పవర్ పోయినప్పుడు అది మొత్తం ఎగిరిపోతుంది. అలా కాకుండా అదే మనకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్ లైక్ ఫ్లై వీల్ కానీ లేకపోతే బ్యాటరీ కానీ యూపీఎస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, వాట్ హ్యాపెన్స్, ఎనర్జీ అనేది మనకి కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై అవుతుంటుంది. మనం తర్వాత సేవ్ చేసుకోవచ్చు. పవర్ పోయినప్పుడు వెంటనే ఆల్ ఆఫ్ సడన్ ఎగిరిపోకుండా మనం కొంత టైం దీంతో రన్ చేసుకోవచ్చు. పల్స్ పవర్ జనరేట్ చేయడానికి కూడా ఇది ఫ్లై వీల్ అనేది ఉపయోగపడుతుంది. అమ్యూజ్మెంట్ రైడ్స్ అంటే అమ్యూజ్మెంట్, మనం ఏదైనా విన్యాసాలు చేయాలన్నా కానీ ఇది ఫ్లై వీల్ ఎనర్జీ స్టోరేజ్ అనేది. పల్స్ పవర్ అంటే ఇన్స్టెంట్గా మనకి పవర్ రిలీజ్ అయ్యి మళ్ళీ స్టోర్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. గ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్, ఇది గ్రిడ్ ఎనర్జీ అంటే చెప్పాం కదా, గ్రిడ్ అంటే మనకు చెప్పాం కదమ్మా, మనం పవర్ లైన్స్ అన్ని ఒక స్టేషన్లో ఉంటాయి, దాన్ని ఆ గ్రిడ్కి అనుసంధానం చేసే ప్రక్రియ కూడా ఈ ఫ్లైవీల్ టెక్నాలజీలో ఉంది. బికాన్ పవర్ అప్ ఓపెన్ ఏ 20 megawatt, that is 5 megawatt over 15 minutes flywheel energy storage plant in స్టెఫెన్ టౌన్, న్యూయార్క్లో వీళ్ళు ఫస్ట్ ఒక స్టేషన్ ఓపెన్ చేశారు. ఎంత, 5 megawatt over 15 minutes స్టోర్ చేయొచ్చు. ఈ పవర్ హౌస్ని ఇలా వాళ్ళు తయారు చేశారు. మెరిట్స్ ఆఫ్ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్. మెరిట్స్: హై ఎఫిషియెంట్, నాన్ పొల్యూటింగ్, రిలయబుల్, లాంగ్ లైఫ్. ఇవన్నీ మనకు తెలిసినాయే కదమ్మా. హైలీ ఎఫిషియెంట్, బ్రేకులు పడినప్పుడు ఫ్రిక్షనల్ ఎనర్జీని ఫ్లైవీల్లో స్టోర్ చేస్తున్నాం అంటే ఎనర్జీ లాస్ అంతా మినిమైజ్ చేసి మొత్తం ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ మొత్తాన్ని మనం యూటిలైజ్ చేసుకునేలాగా మనం దానికి ప్లాన్ చేసుకుంటాం. రిలయబుల్, మనకి అందుబాటులో ఉంటుంది. లాంగ్ లైఫ్, చాలా కాలం ఉంటుంది. ఈజీలీ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్లీ మెయింటైన్, అంటే మనం ఒకసారి ఈ ఫ్లైవీల్ సిస్టమ్ అనేది కనుక సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతున్నాం, ఇన్ఎక్స్పెన్సివ్, ప్రతిసారి మనం ఏం దానికి స్పెసిఫిక్గా ఖర్చు పెట్టి పని లేకుండా మెయింటెనెన్స్ అంటే ఎనర్జీ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. మధ్య హైయర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ రేట్, ఎంత కావాలంటే అంత మనం స్టోర్ చేసుకునే ఫెసిలిటీని మనం సెట్ చేసుకోవచ్చు. ఏబుల్ టు సైక్లిక్ డిశ్చార్జ్ టు జీరో ఎనర్జీ వితౌట్ డిగ్రేడింగ్, అంటే ఏం చెప్పాము నిన్న, మొత్తం ఛార్జ్ కనుక ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ చెప్పేటప్పుడు మొత్తం ఎనర్జీ స్టోరేజ్ సైకిల్ లైఫ్ అనేది చెప్పామే, దాంట్లో ఏం చెప్పాము, మొత్తం ఎనర్జీ స్టోరేజ్ అంతా కూడా సున్నాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే అది మనం ఛార్జ్ అవ్వాలి, మళ్ళీ జీరోకి వచ్చేదాకా డిశ్చార్జ్ అవ్వాలి. ఇలా the storage capacity is independent of temperature fluctuation. ఇదేముంటుంది, ఏబుల్ టు సైక్లిక్ అంటే జీరో డిశ్చార్జ్ అయినా కానీ దీంట్లో డ్యామేజ్ ఏమి ఉండదు. దాంట్లో అయితే ఏమవుతుందని చెప్పాను, కెపాసిటర్స్లో దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ కంటే తక్కువ అయినప్పుడు దానికి మనకి ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. దీంట్లో అది లేదు, ఫ్లైవీల్ టెక్నాలజీలో ఇలాంటిది లేదు. ద స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్, దీని మీద టెంపరేచర్ మీద ఏమీ డిపెండ్ అవ్వదు, టెంపరేచర్ మీద ఏమీ డిపెండ్ అవ్వదు. మధ్య హైయర్ ఎనర్జీ స్టోరేజ్ ఎఫిషియన్సీస్, ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది. హై పవర్ అవుట్పుట్, పవర్ ఎక్కువ రావడానికి కూడా ఇది ఉపయోగం. మెరిట్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ ఎనర్జీ స్టోరేజ్. డిమెరిట్స్కి వచ్చేసరికి కరెంట్ ఫ్లైవీల్స్ హ్యావ్ లో స్పెసిఫిక్ ఎనర్జీ, అంటే లో స్పెసిఫిక్ ఎనర్జీ. దాంట్లో కరెంట్ ఫ్లైవీల్స్, మెకానికల్ ఫ్లైవీల్స్ చూసాం, కరెంట్ ఫ్లైవీల్స్ అంటే కరెంట్ స్టోర్ చేసుకోవడానికి పనికొచ్చే ఫ్లైవీల్స్. లో స్పెసిఫిక్ ఎనర్జీ అంటే కెపాసిటీ పర్ యూనిట్ ఏరియాలో ఎనర్జీ స్టోరేజ్ అనేది తక్కువ. దెర్ ఆర్ సేఫ్టీ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఫ్లైవీల్ డ్యూ టు its high speed rotor and the possibility of its breaking loose and releasing all its energy in the uncontrollable manner. ఎప్పుడన్నా పొరపాటున కనుక బ్రేకులు కనుక ఫెయిల్ అయితే
ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, స్టోర్ అయిన ఎనర్జీ అంతా కూడా ఒక్కసారిగా రిలీజ్ అయితే, బ్రేకులు ఫెయిల్ అయితే దెన్ ఆటోమేటికల్లీ ఆ వెహికల్ ఏమవుతుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. ఫ్లైవీల్స్ ఆర్ ఏ లెస్ మెచ్యూర్ టెక్నాలజీ దాన్ కెమికల్ బ్యాటరీస్. దీంట్లో ఇంకా డెవలప్మెంట్, ఇంకా మన జ్ఞానం రాలా, ఇంకా లెస్ మెచ్యూర్, పూర్తిగా స్థాయి జ్ఞానం మనం సంపాదించలే దాని కెమికల్ బ్యాటరీ. కెమికల్ బ్యాటరీస్లో అయితే మనకు బాగా పక్కాగా నాలెడ్జ్ ఉంది, దాన్ని బాగా ఉపయోగిస్తాం. ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇది, అంటే నడుస్తున్న టెక్నాలజీ. దానిలో కూడా మనం తయారు చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలి. దీంట్లో ఇన్ ద కరెంట్ కాస్ట్ ఈజ్ టూ హై టు మేక్ దెమ్ కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్. ఈ ఎందుకు మార్కెట్లోకి రావట్లేదు అంటే, ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది మార్కెట్లోకి రావాలి కదా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు. అంటే మేక్ కరెంట్ కాస్ట్ ఈజ్ టూ హై. దీనివల్ల స్టోర్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా, దట్ ఎనర్జీ ఈస్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ దాన్ విత్ కమర్షియల్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది అందుకని మనం దీన్ని యూజ్ చేయాలి. ఇది మనం ఫ్లైవీల్ గురించి డిమెరిట్స్ చూసాం. ఫ్లైవీల్ డిమెరిట్స్ చూసాం కదమ్మా. దీంట్లో ఫ్లైవీల్ అప్లికేషన్స్ చూద్దాం. నాసా డెవలప్డ్ ఫ్లైవీల్ ఫర్ అప్లికేషన్ యాజ్ అన్ ఎనర్జీ స్టోరేజ్ మీడియా. ఇది నాసా అంతరిక్ష వాళ్ళు ముందు ఫ్లైవీల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్. దే ఆర్ వెల్ suited for applications that require high power, low energy and large number of cycles. అంటే ఎక్కువ కాలం మన్నేలాగా దీన్ని దేనికి అనుసంధానం చేశారు? విండ్ టర్బైన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఎనర్జీ స్టోరేజ్ జనరేటెడ్ బై విండ్ టర్బైన్స్ డ్యూరింగ్ లో డిమాండెడ్ పీరియడ్. అంటే లో డిమాండ్, ఇప్పుడు అసలు ఈ స్టోరేజ్ అన్నీ ఎందుకు మనకి చెప్పాం కదా, అవసరం లేనప్పుడు మనకి ఎక్కువ కరెంట్ వస్తుంది, అవసరం ఉన్నప్పుడు అంత కరెంట్ రాదు. కాబట్టి దీన్ని స్టోర్ చేసుకొని మనం అవసరాలకి వాడుకోవాలి. అందుకనే ఎనర్జీ స్టోరేజ్ అనేది మనకి అవసరమైంది. దీంట్లో ఇప్పుడు అంతకుముందు మనకి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేవి మనం ఈ టాపిక్ చదవకముందు మనకి తెలియదు. ఇలా మనం డే టైం ప్రొడ్యూస్ అవుతుంది, నైట్ టైం ఏంటి అనేది ఎక్కడి నుంచో కరెంట్ వస్తుంది, మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ టెక్నాలజీస్ అన్నీ తెలిసిన తర్వాత మన ఇంట్లో కూడా మనం ఏ విధంగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎక్విప్మెంట్ నేమ్స్ తెలిసినాయి. మనం ఒకవేళ తయారు చేయలేకపోయినా ఆల్రెడీ ఆ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని మనం ఇంట్లో ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చదువుతుంటే దానికి మనకి కొంచెం అవేర్నెస్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇంకా బాగా పెరిగితే మీ ఇళ్లలో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. ఇంటరప్టబుల్ పవర్ సప్లైస్ అంటే ఏంటమ్మా? ఒకే రకమైన అన్ఇంటరప్టబుల్. చెప్పాం కదా, స్టోర్ అయిన ఎనర్జీని చిన్నగా రిలీజ్ చేసుకునేదానికి అన్ఇంటరప్షన్ కదా. యాన్సిలరీ సర్వీసెస్ దే హ్యావ్ వెరీ ఫాస్ట్ రెస్పాన్స్. అంటే తొందరగా and ramp rate అంటే number of revolutions per second can be used as backup power support spinning reserve. ఇది ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది అనమాట. గ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ డ్యూ టు ఫాస్ట్ రెస్పాన్స్, లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, స్మాల్ ఫుట్ ప్రింట్, దీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ గ్రిడ్ సపోర్ట్. అంటే గ్రిడ్లో కూడా ఒక్కొక్కసారి ఎక్సెస్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్లైవీల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ రెగ్యులేషన్ అంటే ఏం చెప్పాము? మనకి 50 సైకిల్స్ కంటే తక్కువ కానీ వస్తే ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ రెగ్యులేషన్ అనేది ఈ ఫ్లైవీల్లో మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. సచ్ వెహికల్స్ ఆర్ కాల్డ్ ఫ్లైబ్రిడ్. హైబ్రిడ్ అలా ఏమైంది? ఫ్లైబ్రిడ్ అంటే ఫ్లైవీల్ టెక్నాలజీ తోటి అవి రన్ అవుతున్నాయని అర్థమవుతుంది. దీంట్లో ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ కేస్ స్టడీస్, మనకి కేస్ స్టడీస్ అవసరం లేదు కాబట్టి మనం తర్వాత ఏంటమ్మా? ఎనర్జీ స్టోరేజ్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. ఎలా మనకి మెకానికల్ ఎనర్జీలో ఫ్లైవీల్ మనకు క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కైనా మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలమ్మా. తర్వాత ఏంటమ్మా? తర్వాత ఎనర్జీ స్టోరేజ్
ఫ్లైవీల్ టెక్నాలజీలో బ్యాటరీలో మనకి ఇప్పుడు బ్యాటరీలో ఒక రకమైన ఎనర్జీ స్టోరేజ్, అదే హైడ్రో అయితే ఏం చెప్పాం, రెండో స్టోరేజ్లో వాటర్ని రెండో స్టోరేజ్కి పంపించి కొద్దిసేపు ఉంచుకొని మళ్ళీ స్పిన్నింగ్ అప్ డౌన్ మోడ్లో మనం ఎలక్ట్రిసిటీని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడం ఒక టెక్నిక్. తర్వాత బ్యాటరీలో స్టోర్ చేయడం ఒక టెక్నిక్. ఇలా మనం డిఫరెంట్ డివైజెస్ యూజ్ చేసి ఎనర్జీని హౌ టు స్టోర్ ఎనర్జీ. ఇది దీంట్లో మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ ఏంటమ్మా, ఫ్లైవీల్ అనేది మనం క్లియర్గా చూసాం. తర్వాత ఏంటి, ఈ ఫ్లైవీల్ ఎక్కడ అయిపోతుంది, విండ్ టర్బైన్స్, హైడ్రో పవర్ జనరేషన్, జల విద్యుత్ కేంద్రాల దగ్గర, విండ్ టర్బైన్ దగ్గర ఈ మనకి ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. వేరాజ్ థర్మల్కి వచ్చేసరికి, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ పవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి మనం ఏమి టెక్నాలజీ యూజ్ చేయాలి, కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అనేది యూజ్ చేయాలి. కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్, ద కంప్రెషన్ మోడ్ ఆఫ్ ఏ టిపికల్లీ ఏంటమ్మా, CAES అంటే ఏంటి, కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ సోర్సెస్ plant is activated at the time when the low demand presents. Compressed mode of typical compressed air energy storage is activated at the time when the low demand presents. ఇదే ప్రతిదీ అంటే ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటి, డిమాండ్ మనకు అవసరం ఎనర్జీ ఏమో బాగా ప్రొడ్యూస్ అవుతుంది, సప్లై ఏమో అంటే మనకు అవసరమేమో తక్కువ, లో డిమాండ్ మనకు అవసరమేమో తక్కువ, ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇలాంటివి వస్తాయి. కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అనేది ఇంకొక టెక్నిక్. ద సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ టు రన్ ఏ చైన్ ఆఫ్ కంప్రెసర్స్. చూడండి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ టు రన్ ఏ చైన్ ఆఫ్ కంప్రెసర్స్ టు ఇంజెక్ట్ ద ఎయిర్ ఇంటూ ద స్టోరేజ్ రిజర్వాయర్. ద సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ, ఎక్కడైనా స్టోరేజ్ ఉంది అంటే సర్ప్లస్ ఉంటేనే కదా. సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ టు రన్ ఏ చైన్ ఆఫ్ కంప్రెసర్స్ టు ఇంజెక్ట్ ద ఎయిర్ ఇంటూ ద స్టోరేజ్ రిజర్వాయర్. స్టోరేజ్ నార్మల్లీ ద అండర్ గ్రౌండ్ క్యావర్న్ ఫర్ లార్జ్ స్కేల్. అదే మనం దాంట్లో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని దాచుకునేటప్పుడు గ్యాస్ని ఎక్కడ దాచాలి, ఎట్ హై ప్రెషర్ దగ్గర, టిపికల్లీ 4 to 8 మెగా పాస్కల్ దగ్గర, అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్ ఫార్మేషన్. వీటిని బేస్ చేసుకుని మనం ఎయిర్ కంప్రెసర్ మోడ్లో మనం ఎనర్జీని స్టోర్ చేయొచ్చు. సచ్ ఏ కంప్రెషన్ ప్రాసెస్ కెన్ యూజ్ ఇంటర్కూలర్ అండ్ ఆఫ్టర్ కూలర్ టు రెడ్యూస్ వర్కింగ్ టెంపరేచర్ ఆఫ్ ఇంజెక్టెడ్ ఎయిర్. అదే మనం ఏదైనా ఒక గాలిని తీసుకొని ఇంజెక్ట్ చేసి దాన్ని అటువైపు పెట్టు, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూడు అని మనం చెప్పేదానికంటే, కంప్రెషన్ ప్రాసెస్ కెన్ బి ఇంటర్కూలర్ అండ్ ఆఫ్టర్ కూలర్ టు రెడ్యూస్ వర్కింగ్ టెంపరేచర్. అది స్టోర్ చేసేటప్పుడు ఎప్పుడన్నా టెంపరేచర్ ప్రొడ్యూస్ అయితే ఈ కంప్రెసింగ్ ప్రాసెస్ ఏం చేస్తుంది, ఆ ఇంటర్కూలర్ లోపల చల్లబరిచేదానికి, అదేవిధంగా వర్కింగ్ టెంపరేచర్ అంటే గ్యాస్ టెంపరేచర్ కూడా తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత పవర్ జనరేషన్ కెనాట్ మీట్ ద డిమాండ్. ఎప్పుడైతే డిమాండ్కి తగ్గట్టుగా జనరేషన్ లేదు, ద ఎక్స్పాన్షన్ మోడ్ విల్ బి రిలీజ్. ఎక్స్పాన్షన్, ఇందాకేంటి కంప్రెషన్, ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లోకి engaged. The stored high pressure compressed air is released from the storage reservoir, heated and then expanded through a high pressure turbine, which can be a steam turbine or a gas turbine. ఇది మనం చూస్తున్నాం. స్టీమ్ టర్బైన్, అదే వెన్ పవర్ జనరేషన్ కెనాట్ మీట్ డిమాండ్, ఎప్పుడైతే లేవో అప్పుడు మనం ఈ ఇందాక కంప్రెస్ చేసిన దాన్ని ఏం చేస్తామమ్మా, సంకోచింపు చేసిన దాన్ని ఇప్పుడు వ్యాకోచింపు చేసి ఎనర్జీని తీసుకుంటాం. దానిలో దాగి ఉన్న ఎనర్జీని మనం లాక్కునే ప్రాసెసే ఇదన్నమాట. దీంట్లో చూడండి,
సిఐ కంప్రెస్డ్ ఎయిర్ యూనిట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? పీసీ అంటే ఏంటమ్మా? కంప్రెసర్ పవర్ ఇన్. ఏదైతే పవర్ని మనం కంప్రెస్ చేయాలో కంప్రెసర్ పవర్ ఇన్. ఇంటర్ కూలర్స్ ఉంటాయి. తర్వాత దేంట్లో చాంబర్స్ గుండా వెళ్ళిపోయి హీట్ రీకూపరేటర్ అంటే ఎగ్జాస్ట్ అయిపోగొట్టేటట్టు, హీట్ని అయిపోగొట్టేటట్టు చేయడం. తర్వాత ఏం చేస్తుంది? దీంట్లో నిల్వ ఉంచి కంప్రెస్డ్ ఎయిర్ నిల్వ ఉంచి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది? ఎక్స్పాండర్ జనరేటెడ్ ఎక్స్పాండర్ జనరేటర్ ట్రైన్. ఇక్కడి నుంచే కదా మళ్ళీ జనరేట్ అయ్యి మనకి పవర్. పిజి అంటే ఏంటమ్మా? జనరేటర్ పవర్ అవుట్. మనకి ఏదైతే ఉత్పత్తి అయిందో అది బయటకు వచ్చేసి. ఇదేంటమ్మా? కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అనేది మనం చూస్తున్నాం. ద కంప్రెషన్ మోడ్ ఆఫ్ ఏ టిపికల్లీ CAE process plant is activated at the time where the demand is present. ఎప్పుడు ఆన్ అవుతుంది ఈ ప్రాసెస్? డిమాండ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం స్టార్ట్ చేయడం. ద సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఈస్ యూజ్డ్ టు రన్ చైన్ ఆఫ్ కంప్రెసర్స్. ఒకదాంతో కంప్రెసర్ అయితే కాకుండా చైన్ ఆఫ్ కంప్రెసర్స్ టు ఇంజెక్ట్ ద ఎయిర్ ఇన్ టు ద స్టోరేజ్ రిజర్వాయర్. దాంట్లో నిల్వ ఉంచేదానికి ఈ చైన్ ఆఫ్ కంప్రెసర్స్ని మనం యూజ్ చేస్తాం. Such a compression process can be used to intercooler and aftercooler to reduce the working temperature. Reduce the temperature of the working substance of the injected air, thus improve the compression efficiency. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? కంప్రెషన్ ఎఫిషియన్సీ అంటే కంప్రెస్ అంటే సంకోచింపజేసే సామర్థ్యం పెరుగుతుంది, ఎఫిషియన్సీ. ఇది మనం తీసుకుంటే తర్వాత when the power generation cannot meet the demand, the expansion mode will be engaged. అప్పుడు ఏం చేస్తాం? ఎక్స్పాన్షన్. ఇందాక కంప్రెషన్ లో ఉన్నదల్లా ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్పాన్షన్. సఫిషియెంట్ గా ఎక్స్పాన్షన్ జరిగేటట్టు ఇక్కడ జరుగుతుంది. ఇది మనం చూస్తుంటే ఇది ఒక వ్యూ. ఇక్కడ లోపల నుంచి ఎలా న్యాచురల్ గ్యాస్ నుంచి, లేకపోతే ఇది దాని డయాగ్రామ్ అనుసంధానం డయాగ్రామ్ చూపించాడు. తర్వాత ఈ ఉండే కాంపోనెంట్స్ స్మాల్ స్కేల్ సిఐ ఫెసిలిటీస్. మన ఇళ్లలో కూడా స్మాల్ స్కేల్ సిఐ small scale CIE is now attracting to the developers. అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు మన కార్లకి బిగించారనుకో, ఎప్పుడైతే బ్రేక్ వేసినప్పుడు ఆ బ్రేక్ వేసే ముందున్న ఎనర్జీ అంతా ఫ్లై వీల్ లో స్టోర్ చేసుకోవడమే కదా దీని మెయిన్ ఫినామినా. ద స్మాల్ స్కేల్ CIE కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ఈజ్ నౌ అట్రాక్టింగ్ ద డెవలపర్స్ అటెన్షన్ అండ్ అసోసియేషన్ టెక్నాలజీస్ ఆర్ ఎమర్జింగ్. A compressed air battery, CAV, compressed air battery. ఈ బ్యాటరీలు ఎనర్జీ స్టోరేజ్ కదా. కంప్రెస్డ్ ఎయిర్ బ్యాటరీ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై ఏదో కంపెనీ డెవలప్ చేయాలి కదా. డెవలప్డ్ బై ఏ UK బేస్డ్ కంపెనీ, ఎనర్జెటిక్ గ్రూప్ విత్ ఏ పవర్ రేంజ్ పవర్ బిట్వీన్ 2 kilowatt అండ్ ఏ ఫ్యూ మెగావాట్. ఇలా చిన్నవి కూడా మనకి వెలుగులోకి వస్తున్నాయి. అంటే కొన్ని రోజులు పోతే మన ఇళ్లలో కూడా పెట్టుకొని ఏంటి కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. ఈ మనకి బొమ్మలు మనం తెలుసుకోవడం కోసం బొమ్మలు ఫ్యూచర్లో మనం కూడా అలాంటి కొన్ని ఇళ్లలో పెట్టుకొని ఎనర్జీ పోయినప్పుడు మనం దాని నుంచి రిలీజ్ చేసుకునే బాధ్యత. అంటే బ్యాటరీని స్టోర్ చేసినట్టే ఇది కూడా ఒక రకంగా. దీంట్లో వాల్యూస్ ఇచ్చాడు. వాల్యూస్తో మనకి ఏమంత ఇది లేదు కాబట్టి ఇది మనం